హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎన్కే స్టడీస్ తెలుగు. మనం డైలీ రొటీన్ సిరీస్లో భాగంగా ఇది 4వ వీడియో. దీంట్లో మనం షాపింగ్ మరియు బేరసారాలకు సంబంధించిన వివరాలను ఇందులో తెలుసుకుందాం. అంటే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, ఏదైనా వస్తువుపైన ధర తగ్గించమని ఎలా అడగాలి, ఇవన్నీ కూడా కొన్ని ముఖ్యమైన వాక్యాలను ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ముझे एक अच्छी शर्ट दिखाओ. मुझे एक अच्छी शर्ट दिखाओ. నాకు ఒక మంచి షర్ట్ చూపించు. దికాయియే చూపించండి. ఓకే, ముझे एक अच्छी शर्ट दिखाओ. నాకు ఒక మంచి షర్ట్ చూపించండి. इसका दम क्या है? దీని ధర ఎంత? इसका दम क्या है? దీని ధర ఎంత? क्या इसमें और रंग है? क्या इसमें और रंग है? ఇందులో వేరే రంగులు ఉన్నాయా? इसमें और रंग है, దీనిలో వేరే రంగులు ఉన్నాయా లేదా ఇందులో వేరే రంగులు ఉన్నాయా అని అనొచ్చు అనమాట. यह बहुत टाइट है. यह बहुत टाइट है. ఈ టైట్నే తంగ్ అని కూడా అనొచ్చు అనమాట. టైట్ అనేది ఇంగ్లీష్ పదం, తంగ్ అంటే హిందీ వస్తుంది అనమాట. యహ్ బహుత్ టైట్ హై అంటే ఇది చాలా బిగుతుగా ఉంది. బిగుతుగా ఉంది. ముझे బడా సైజ్ దికావో. ముझे బడా సైజ్ దికావో అంటే నాకు పెద్ద సైజు చూపించు. ముझे బడా సైజ్ దికాయియే అంటే పెద్ద సైజు చూపించండి అని అనాలన్నమాట. నెక్స్ట్, ట్రయల్ రూమ్ కహా హై? ట్రయల్ రూమ్ కహా హై? ట్రయల్ రూమ్ ఎక్కడ ఉంది? ట్రయల్ రూమ్ కహా హై? ట్రయల్ రూమ్ ఎక్కడ ఉంది? క్యా సబ్జియం తాజా హై? క్యా సబ్జియం తాజీ హై అంటే సబ్జియం అన్నా తర్కారియం అన్నా కూరగాయలు. క్యా సబ్జియం తాజీ హై? కూరగాయలు తాజావేనా లేదా తాజాగా ఉన్నాయా? కూరగాయలు తాజాగా ఉన్నాయా? నెక్స్ట్, 1 కిలో ఆలు దీజియే. ఆలు బంగాళదుంపలు. 1 కిలో ఆలు దీజియే ఇవ్వండి. 1 కిలో ఆలు ఇవ్వండి అంటే బంగాళదుంపలు ఇవ్వండి. 1 కిలో బంగాళదుంపలు ఇవ్వండి. ప్యాజ్ కైసా దియా అంటే ఉల్లిపాయలు ఏ విధంగా ఇచ్చావు? ప్యాజ్ కైసా దియా ఉల్లిపాయలు ఎలా ఇచ్చారు? కైసా దియా ఎలా ఇచ్చారు? నెక్స్ట్, టమాటర్ బి దీజియే. టమాటర్ బి దీజియే అంటే టమాటాలు కూడా ఇవ్వండి. టమాటాలు కూడా ఇవ్వండి. నెక్స్ట్, తోలేమే డాల్దో అంటే తోలే కాదు సారీ తైలేమే డాల్దో. తైలే అంటే తైలి అంటే సంచి. తైలే అని ఎందుకు వాడామంటే ఇక్కడ తైలే అనేది పెద్ద సంచి అని, అప్పుడు చిన్న చిన్న కవర్ లాంటివి తైలి కిందకు వస్తాయి అన్నమాట, స్త్రీలింగం కింద. అదే పెద్ద సంచి అనుకోండి దాన్ని తైల అంటారు. కాబట్టి ఇక్కడ తైల ప్లస్ మే తైలేమే అని వస్తుందన్నమాట. అంటే పెద్ద సంచి వాడేటప్పుడు తైలే అనాలి, చిన్న చిన్న కవర్ లాంటివి అయితే తైలి అని అనాలి. తైలేమే డాల్దో సంచిలో వేయండి. యహ్ బహుత్ మహంగా హై. యహ్ బహుత్ మహంగా హై ఇది చాలా ఖరీదుగా ఉంది లేకపోతే దీని రేట్ ఎక్కువగా ఉంది అని కూడా అనొచ్చు. యహ్ బహుత్ మహంగా హై. మహంగా అంటే రేట్ ఎక్కువ అని అర్థం అనమాట. తోడా కమ్ కీజియే. తోడా కమ్ కీజియే కొంచెం తగ్గించండి లేదా కొంచెం ధర తగ్గించండి. తోడా దమ్ కమ్ కీజియే. నెక్స్ట్, మే 500 రూపాయ దూంగా. నేను 500 ఇస్తాను. 500 రూపాయలు ఇస్తాను లేదా మే 500 దూంగా నేను 500 ఇస్తాను. సహీ దమ్ లగావో. సహీ దమ్ లగావో అంటే సరైన రేటు వేయండి అని అర్థం వస్తుంది అనమాట. సరైన రేటు వేయండి లేదా సరైన రేటు చెప్పండి. సహీ దమ్ బతావో అని కూడా అనొచ్చు. సహీ దమ్ లగావో సరైన రేటు వేయండి అనేసి. ముझे నహీ చాహియే నాకు అవసరం లేదు లేదా నాకు వద్దు. ముझे జరూరత్ నహీ అంటే మనకు అవసరం లేదని. ఓకే, ముझे నహీ చాహియే నాకు వద్దు. బిల్ బనా దీజియే.
బిల్ బనా దీజియే అంటే బిల్లు తయారు చేసేయండి, బిల్లు రెడీ చేసేయండి, బిల్ చేయండి ఇట్లా. బిల్ బనా దీజియే. క్యా ఆప్ ఆన్‌లైన్ పేమెంట్ లేతే హై? క్యా ఆప్ ఆన్‌లైన్ పేమెంట్ లేతే హై? ఏమిటి మీరు ఆన్‌లైన్ పేమెంట్ తీసుకుంటారా? క్యా ఆప్ ఆన్‌లైన్ పేమెంట్ లేతే హై? ఇక్కడ కాస్త అటు ఇటుగా పడ్డది చూసుకోండి. మీరు ఆన్‌లైన్ పేమెంట్ తీసుకుంటారా? హిందీలో పడలేదు. క్యా ఆప్ ఆన్‌లైన్ లేతే హై? ఆన్‌లైన్ పేమెంట్ లేతే హై? పేమెంట్ కూడా పడలేదు సారీ. క్యా ఆప్ ఆన్‌లైన్ పేమెంట్ లేతే హై అనేసి చెప్పాలి. నెక్స్ట్ ఏ లీజియే పైసే, ఏ లీజియే పైసే లేతే ఏ పైసే లీజియే అంటే ఈ డబ్బులు తీసుకోండి, లేకపోతే ఇదిగోండి డబ్బులు. ఓకే, ఏ పైసే లీజియే లేదా ఏ లీజియే పైసా పైసే సారీ. నెక్స్ట్ ధన్యవాద్ అంటే ధన్యవాదములు. ఓకే అండి, ఈ వీడియోలో కొన్ని పదాలు నేర్చుకున్నారు కదా. ఓకే, ఇవి పూర్తిగా వచ్చినట్లయితే మనం షాపింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనం బ్యాంకింగ్ మరియు పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వెంటనే వెళ్ళిపోకుండా హైప్ బటన్ ఉంటుంది, హైప్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.